నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియా యుద్ధం దెబ్బకు భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న పోరు, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ లో సెన్సెక్స్ ఏకంగా 13,000 పాయింట్లకు పైగా పతనం అవ్వగా నిఫ్టీ 24,000 కీలక మార్కు కిందకు పడిపోయింది. ఒక్కరోజే ఇన్వెస్టర్లు సుమారు 6 లక్షల కోట్ల రూపాయల సంపదను కోల్పోయారు. అసలు మార్కెట్ ఎందుకు ఇంతలా బ్లీడ్ అవుతుంది? ఏ రంగాలు కుప్పకూలాయి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దలాల్ స్ట్రీట్ లో నేడు ఎటు చూసినా ఎరుపు రంగులే కనిపిస్తున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం 11వ రోజుకు చేరడం, యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదన్న సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు భయంతో షేర్లను అమ్మేస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే మార్కెట్లో భారీ నష్టాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1,342 పాయింట్లు నష్టపోయి 76,863 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 394 పాయింట్లు కోల్పోయి 23,866 స్థాయికి పడిపోయింది. కేవలం 2 రోజుల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా తగ్గిపోవడంతో ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం ముడి చమురు ధరల పెరుగుదల. ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీనివల్ల భారత్లో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, ఫలితంగా బ్యాంకింగ్, ఆటో రంగాల షేర్లు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ వంటి దిగ్గజ షేర్లు 5% వరకు నష్టపోయాయి. ఇంధన ధరల భారంతో విమానయాన రంగం కూడా కుదేలైంది. ఇండిగో షేర్లు భారీగా పడిపోయాయి. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిరంతరం పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం మార్కెట్లను మరింత లోతులోకి నెట్టింది. అయితే యుద్ధం వల్ల కొన్ని రంగాలు మాత్రం లాభపడుతున్నాయి. రక్షణ రంగ షేర్లు, శక్తి పునరుద్ధరణ షేర్లు నేడు గ్రీన్ మార్కులో ట్రేడ్ అయ్యాయి. శక్తి పంప్స్ ఏకంగా 10% పెరగడం విశేషం. రూపాయి విలువ కూడా డాలర్తో పోలిస్తే 92 మార్కుకు చేరువలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం కొనసాగితే మార్కెట్లు మరో 10 నుంచి 15% పడిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏ అడుగు వేయాలన్నా ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇరాన్ యుద్ధం సామాన్యుడి వంటగదినే కాదు, దలాల్ స్ట్రీట్లోని ఇన్వెస్టర్ల జేబులను కూడా ఖాళీ చేస్తోంది.